ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ చుట్టూ గాల్లో చక్కర్లు కొడుతోంది ఎయిర్ ఫోర్స్ విమానం. ఫ్లైట్ లో హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతోంది ఎయిర్ ఫోర్స్ విమానం. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము, గాల్లోనే చక్కర్లు కొడుతోంది ఎయిర్ ఫోర్స్ విమానానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సెర్చ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. కొంత టెక్నికల్ ఇష్యూస్ కారణంగా హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ లో చుట్టూ గాల్లో చక్కర్లు కొడుతోంది ఎయిర్ ఫోర్స్ విమానం. ఫ్లైట్ లో ఉన్నటువంటి హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తోంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాము, గాల్లోనే చక్కర్లు కొడుతోంది ఎయిర్ ఫోర్స్ విమానం. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం బేగంపేటలో ట్రై చేస్తున్నాడు పైలట్. అయినప్పటికీ కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో సమస్య ఏర్పడింది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం సాంకేతిక లోపం కారణంగా ల్యాండింగ్ ప్రాబ్లం వచ్చింది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఏంటి టెక్నికల్ ప్రాబ్లం ఏంటి, దాన్ని సార్ట్ అవుట్ చేసే పరిస్థితి ఉందా లేదా? ఏదైతే ఎయిర్ ఫోర్స్ విమానం సంబంధించి దానికి టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది. అంటే ల్యాండింగ్ సమయంలో ఆ విమానం సంబంధించిన హైడ్రాలిక్ ఒకసారి జామ్ కావడం తోటి ఇది ల్యాండింగ్ సమయంలో తప్పనిసరిగా టైల్స్ మీదనే మొత్తం డిపెండ్ అయి ఉంటది. అయితే హైడ్రాలిక్ సంబంధించిన దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది, అది పూర్తిగా ఓపెన్ కావట్లేదు. దీంతో పైలట్ వెంటనే బేగంపేటతో పాటుగా అంకింపేట ఎయిర్పోర్ట్ రెండింటి కూడా అత్యవసర ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వాళ్ళు పర్మిషన్ అడగడం జరిగింది. అంతేకాకుండా కింద ఏమైనా విమానాలు ఉంటే వాటిని క్లియర్ చేసి అత్యవసరంగా ల్యాండింగ్ కోసం పర్మిషన్ కావాలని చెప్పి అడగడం జరిగింది. అయితే ఎయిర్ ఫోర్స్ విమానం దాదాపు ఒక 30 మినిట్స్ నుంచి కూడా పైన అంటే విమానం ఎయిర్పోర్ట్స్ బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలో మొత్తం చెక్కలు కొడుతుంది. అయితే పూర్తిగా కింద గ్రౌండ్ క్లియరెన్స్ అయిన తర్వాతనే ఆ విమానం సంబంధించి ల్యాండింగ్ కు పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి అధికారులు పైలట్ కు సమాచారం ఇస్తున్నారు. అయితే అది ఎక్కడ ఒకవేళ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాలా లేకుంటే అక్కింపేట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాలా దాని మీద అది పైలట్ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ ఆ విమానం వేగంగా అతి వేగంతో ఉన్నట్లయితే దాని తప్పనిసరిగా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ హకీంపేట ఎయిర్పోర్ట్ లో అయితే ఎలాంటి ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ కూడా ల్యాండింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 ఎయిర్పోర్ట్లను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. 2 ఎయిర్పోర్ట్లను కూడా ఎయిర్ ఫోర్స్ అధికారి ఎయిర్పోర్ట్ పైలట్ కూడా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన పైలట్ కూడా అప్రమత్తం చేశారు. రెండింటి దగ్గర ఎక్కడో ల్యాండింగ్ పర్మిషన్ అని చెప్పి దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ హైడ్రాలిక్ క్రేన్ కనుక రిపేర్ అయిపోతే సాధారణంగానే ల్యాండింగ్ చేస్తారు, లేదంటే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వస్తుందని చెప్పి సమాచారం ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి కావచ్చు, అటు బేగంపేట ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి కూడా సమాచారం లేదు. పూర్తిగా అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఇంకా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. రమేష్, ఏటీసీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది పైలట్ల నుంచి? ఏటీసీ నుంచి ఇప్పటికీ ఇలాంటి సమాచారం అయితే ఒకటి హైడ్రాలిక్ క్రేన్ ఏదైతే టైర్స్ ఇచ్చుకొని కింద టైర్స్ ల్యాండింగ్ కావాల్సిన టైంలో టైర్లు పూర్తిగా ఓపెన్ కావట్లేదు. హైడ్రాలిక్ క్రేన్ లో కొంత ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఆ మేరకు హైడ్రాలిక్ క్రేన్ లో ప్రాబ్లం రావడంతో టైర్స్ కూడా ఓపెన్ కావట్లేదు. కాబట్టి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పర్మిషన్ కావాలని చెప్పి అటు పైలట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే పైలట్ రిక్వెస్ట్ అయితే పెట్టారు, 2 ఎయిర్పోర్ట్ అప్రమత్తం చేశాడు. ఇటు కింద గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అటు 2 చోట్ల కూడా అధికారులు పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. 2 అంటే బేగంపేట అటు అకింపేట ఎయిర్పోర్ట్లను పూర్తిగా అధికారులు క్లియర్ చేసి పైలట్ సమాచారం ఇచ్చిన తర్వాత ల్యాండింగ్ చేసే అవకాశం ఉంటే కనబడుతుంది.